తిరుపతిలో నేటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న జాతీయ మహిళా సాధికార సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సదస్సుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల మహిళా సాధికార కమిటీల సభ్యులు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనున్న ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై ప్రసంగించనున్నారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నారు. తిరుపతి శివారులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ సదస్సును లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను ప్రారంభిస్తారు. సదస్సుకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటు మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్ దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొంటున్నారు. వికసిత్ భారత్ కోసం మహిళల ఆధ్వర్యంలో అభివృద్ధి అనే ప్రధాన లక్ష్యంతో జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ కొత్త సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మహిళా సాధికారత అనే 2 అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. పలు కీలక తీర్మానాలు ఆమోదించనున్నారు. సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తుండటంతో జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఏర్పాట్లు చేసింది. ప్రతినిధులకు బస, రవాణా సదుపాయాలతో పాటు తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లో దర్శనాలకు సైతం ఏర్పాట్లు చేసింది. సీఎం చంద్రబాబు ఆదివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 9 గంటలకు తిరుపతి చేరుకుంటారు. శ్రీ కన్వెన్షన్ సెంటర్లో జరిగే విట్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు విశ్వనాథం మనవరాలి వివాహానికి హాజరవుతారు. అనంతరం 10 గంటలకు సదస్సు జరిగే కన్వెన్షన్ సెంటర్కు చేరుకొని ఓం బిర్లాను ఆహ్వానిస్తారు. ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారు. అనంతరం హెలికాప్టర్లో ఉండవల్లికి తిరిగి ప్రయాణం అవుతారు.